సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎప్పుడు లేని విధంగా మాత్రము ఘరానా దొంగతనం చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యాపేట నడిబొడ్లో ఉన్నటువంటి సాయి సంతోషి జ్యువెలరీలో సుమారు 15 కేజీల బంగారం పోయినట్లు కూడా పోలీసులు నిర్ధారణకు వస్తున్నారు. ఇప్పుడే మనం చూస్తున్నాము సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ కావచ్చు, సిఐ వెంకట్ గారు కూడా రావడం జరిగింది. వాళ్ళ బృందంతో మనం చూస్తున్నాము ఎక్కడైతే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక గోడకు బాత్రూమ్ గోడకు మొత్తం కూడా ఓలు పెట్టడం జరిగింది. ఆ ఓలు పెట్టిన తర్వాత మొత్తం దొంగలు కూడా అందులోకి పోయినట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ కట్టర్లు అయితే ఉన్నాయి. ఈ కట్టర్లను కూడా తీసుకురావడం జరిగింది. గ్యాస్ కట్టర్లను కూడా తీసుకురావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఎన్నడూ కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగలేదు. ఎందుకంటే నిన్ననే చెప్తున్నాడు టౌన్ సిఐ గారు వెంకట్ గారు, అతను వచ్చి కూడా 10 రోజులు అవుతుంది. ఎవరైనా కూడా బంగారు షాప్ యజమానులు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళంతా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. అయినా కూడా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున బంగారం దొంగతనం జరిగిందంటే అసలు దీన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. షాప్ వాళ్ళు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదే విషయాన్ని మనం డిఎస్పీ గారితో తెలుస్తుంది. అసలు ఎట్లా సార్, అది ఎట్లా ఛేదించబోతున్నారు? ఈ సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో అఫెన్స్ అయింది గత రాత్రి. దానికి సంబంధించి ఇక్కడికి క్లోజ్ టీమ్స్ ప్లస్ డాగ్ స్క్వాడ్స్కు మొత్తం కూడా వచ్చినాయి. వాటిని వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేసి ఇక్కడ వాటి కెమెరాలు మరియు ఇతర టెక్నికల్గా కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అతి త్వరలోనే వీళ్ళను అఫెన్స్ చేసిన వాళ్ళని పట్టుకొని ఏదైతే జ్యువెలరీ పోయిందో వాటి మొత్తం కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఎంత పోయిందని మనకు అంచనా వస్తుంది? ఇంకా క్లారిటీ లేదండి. క్లారిటీ తీసుకున్న తర్వాత మీకు వివరాలు చెప్తాము. వాళ్ళ యజమాని ఎంత చెప్తున్నారు? లేదండి, ఇంకా మాట్లాడలేదు. మాట్లాడిన తర్వాత వాళ్ళతో. అంటే సార్, ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు అంటే ఇప్పటికే మీరు పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు బంగారు షాప్ యజమానులకు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, గట్టి నిఘా ఉంచుకోవాలని చెప్తున్నారు. అయినా కూడా వాళ్ళు కొంత దాన్ని ముందుకు రాలేకపోతున్నారు. బంగారు షాప్ యజమానులకు మీరు ఏం చెప్పబోతున్నారు? మేము ఇంతకు ముందు కూడా షాపు ఓనర్స్కి వాళ్ళందరినీ పిలిపించి మీటింగ్ పెట్టి వాళ్ళకు కెమెరాస్ మరి మొత్తం కూడా ఆ సెక్యూరిటీ పరంగా కూడా వాళ్ళకు అన్నిటి కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ వాళ్ళను రియలైజ్ చేయడం జరిగింది. అది కొన్ని ప్రాంతాల్లో కెమెరాలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా అది వర్క్ నడుస్తుంది. అది దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళను రియలైజ్ చేస్తూ వాళ్ళను ఈ అఫెన్స్లు నిరోధించడానికి చర్యలు చేపట్టడం జరిగింది. అంటే ఇంత పెద్ద కేసు కదా సార్, ఇప్పుడు ఎస్పీ గారి దృష్టి కూడా పోవడం జరిగింది. ఇది ఎందుకంటే గతంలో హుజూర్నగర్ లో కూడా ఏటీఎం అధికారులతోటి మరి సిబ్బందితో మొత్తం కలిపి 5 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. సాధ్యమంత త్వరలో ఈ కేసును ఛేదించడం జరుగుతుంది. మనం ఇప్పుడే డిఎస్పీ ప్రసన్న కుమార్ గారి మాటలు తెలుసుకున్నాం. ఎందుకంటే సాయి సంతోష్ జ్యువెలరీ షాపులో మాత్రం పెద్ద ఎత్తున చోటు జరిగినమాట వాస్తవమే. అది ఎంత అనేది కూడా ఇంకా మన దృష్టికి రాలేదు. ఎందుకంటే ఖచ్చితంగా దీన్ని చేస్తున్నాము. మేము టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవసరం వస్తే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎంతవరకైనా లాగుతాం, ఖచ్చితంగా దొంగలు పట్టుకుంటాం. ఎందుకంటే చూస్తున్నాం మనం ఏదైతే ఉందో బ్యాక్ డోర్ నుంచి పోవడం జరిగింది. సాయి సంతోష్ జ్యువెలరీ షాపుల్లో దొంగలు పట్టేట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున కూడా సుమారు 15 నుంచి 18 కేజీల బంగారం పోయినట్టు కూడా తెలుస్తుంది. ఇదే విషయాన్ని మనం సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే దీని మీద టీములు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఎస్పీ గారి ఆదేశాల మేరకు అవసరం వస్తే ఎక్కడి దాకా లాగుతాము, ఖచ్చితంగా బంగారం రికవర్ చేస్తామని చెప్తున్నారు. అంతేకాదు ఇటీవల మధ్యకాలంలో మాత్రం మనం చూస్తున్నాము హుజూర్నగర్లో ఏటీఎం చోరీ కావచ్చు, ఇప్పుడు సాయి సంతోష్ బంగారం షాపులో బంగారం పోతే పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాము అక్కడ బాలాజీ హోటల్ అపోజిట్ ఉన్నటువంటి సందు అయితే ఏదైతే ఉందో ఆ సందు నుంచి బాత్రూంలోకి రావడం జరిగింది. బాత్రూమ్ డోర్ పలక తీసి అక్కడ కట్టర్లతో మాత్రం గోడలు తీయడం జరిగింది. తీసిన తర్వాత బంగారం ఏదైతే లాకర్లో పెట్టారో ఆ లాకర్ మొత్తం కూడా కట్ చేయడం జరిగింది. ఆ లాకర్ కట్ చేసిన క్రమంలో ఏదైతే గ్యాస్ కట్టర్లు ఉన్నాయో గ్యాస్ కట్టర్లు కావచ్చు, మిగతా వస్తువులు కూడా అక్కడే వదిలిపెట్టడం జరిగింది. దాన్ని పోలీసులు మాత్రం అన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అతి త్వరలోనే ఖచ్చితంగా మేము కేసు చేస్తామని ప్రసన్న కుమార్ చెప్తున్నారు. అంతేకాకుండా డిఎస్పీ గారు చెప్పేది ఏంటంటే ఎవరైతే బంగారు షాప్ యజమానులు ఉన్నారో ఖచ్చితంగా మీరు వాటికి సంబంధించినటువంటి భద్రత ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సీసీ కెమెరాలను ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలని కూడా ఇటీవల బంగారు యజమానులు చెప్పడం జరిగింది చెప్తున్నారు. మనం ఇదే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఇక్కడ బంగారు షాప్ యజమానులు కొంతమంది ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. ఎవరైనా బంగారు షాప్ యజమానులు ఉంటే వారి మాటలు తెలుసుకుందాం. ఎవరు కూడా లేనట్టుంది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.
లైక్ చేయండి.